హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టార్ మాలో ఏప్రిల్ 4 రాత్రి 9 గంటలకు మన 'కుకు విత్ జాతిరత్నాలు' సీజన్ 2 అయితే గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారండి. నిజంగా ఈ షో కోసం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మామూలోళ్ళు కాదండి. అందరూ మనకు తెలిసినటువంటి వాళ్ళే. సో బయట వాళ్ళు ఎవ్వరూ కాదు కాబట్టి, అంటే ఏదో సీనియర్స్ అని అలా జూనియర్స్ అలా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఇక ఎవరికైనా రావచ్చు, ఏమైనా అవ్వచ్చు ఈ కుకింగ్ షోలో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళని చూస్తుంటే అసలు ఈ మధ్య కాలంలో కుకింగ్ అసలు వీళ్ళు చేస్తారా ఇంట్లో? ఇక్కడే వచ్చి ట్రై చేస్తున్నారా అనేటటువంటి వాళ్ళు కూడా రాబోతున్నారు. సో వీళ్ళు బాగా చేసేస్తారే అని అనుకున్న వాళ్ళు ఏమైపోతారో ఇలాగ చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతాయి ఈ కుకింగ్ షోలో. ఇక దీనికి జడ్జెస్ లాస్ట్ టైమ్ ముగ్గురు జడ్జెస్ ఉంటే ఈసారి నలుగురు జడ్జెస్‌ని పెట్టేశారు మన స్టార్ మా వాళ్ళు. సో ఫస్ట్ అయితే మన యాంకర్‌గా ప్రదీప్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఇక ప్రదీప్ గారు ఎనర్జీ లెవెల్స్ అందరికీ తెలిసిందే. ఇక ఈయన కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చేయబోతున్నాడు. ఈ షోలో ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నాడు. ఇక దానికి నెక్స్ట్ వచ్చేసరికి జడ్జెస్. ఇక అలీ గారు లాస్ట్ సీజన్‌లో జస్ట్ గెస్ట్‌గా వస్తేనే అసలకి మీరు చాలా ఆహ్, ఒక పెద్ద డబ్బాలు డబ్బాలు తెచ్చుకొని వచ్చారు. మరి ఈసారి నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను. సో మీరు ఏం చేసి పెడతారు అనగానే మన అలీ గారైతే ఒకటి చెప్తారు. సో నేను మీకు చక్కటి భోజనం అయితే తయారు చేశాను. కానీ మీరు ఒకటి తీసుకురావాలి మా ఇంటికి అని చెప్పి ప్రదీప్ గారిని అడగడం జరుగుతుంది. సో ఏంటి సార్ వెజిటబుల్సా అంటే, అహా! లేదు లేదు గ్యాస్ బండ అంటారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్‌కున్న డిమాండ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కాబట్టి, అందుకే గ్యాస్‌ని మీరు తీసుకొస్తే నేను వండి పెట్టడానికి రెడీ అన్నట్టుగా చెప్పేస్తున్నారు మన అలీ గారు. ఇక అలీ గారు లాస్ట్ సీజన్‌లో వచ్చినప్పుడే కామెడీ, అలాగే ఆయనకి కుకింగ్ మీదున్న ఇంట్రెస్ట్, అలాగా టేస్ట్ చేసి చెప్పడం ఇవన్నీ చూసినప్పుడు వావ్! సూపర్ జడ్జిమెంట్ కదా అనుకున్నాం. ఇప్పుడు జడ్జిగానే వస్తే మరి ఏ లెవెల్‌లో ఉండబోతుందో ఈయన జడ్జిమెంట్ అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ అరుణ గారు. సో, అరుణ గారు ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్‌తో, ఒక గుడ్‌తో ప్రారంభమవుతుంది అని చెప్పి స్టార్ట్ చేసేశారు. ఈవిడ్ని చూసి చాలా సంవత్సరాలే అవుతుంది. సో, ఈమె తమిళనాడులోనే ఉండిపోయింది కాబట్టి, మరి ఈ షోలో మళ్ళీ ఈమెని చూడడం నిజంగా కొంతమందికి సంతోషంగా కూడా అనిపించొచ్చు పాత యాక్టర్లకి. ఇక ఈమె జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి. ఇక సంజయ్ తుమ్మా గారిని చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇటువంటి వంటల్లో కింగ్ అని చెప్పుకోవచ్చు. ఏది ఎలాగా అసలు స్మెల్‌ని చూసే చెప్పేయగలరు. అది టేస్ట్ ఉడికిందా? ఉడకలేదా? అసలు ఏంటి దానిది అని చెప్పేసి మొత్తం ఏ టు జెడ్ చెప్పేస్తారు వంటల గురించి. ఇక ఈయన జడ్జిమెంట్ అస్సలు నో డౌట్ సూపర్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ శ్రీదేవి గారు. ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్‌లో అలాగే ఏదన్నా జూనియర్ డ్రామా ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిల్లో ఈమెని జడ్జిగా చూస్తూ వచ్చాం. బట్ వంటల్లో కూడా ఈమెని తీసుకురావడం జడ్జిగా నిజంగా విశేషంగా ఉంది. మరి వంటల విషయంలో ఈవిడకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎలా జడ్జిమెంట్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. సో, అక్కడైతే చాలా మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పేస్తూ ఉంటారు. మీరు డాన్స్‌లో ఇది తప్పు చేశారు, ఇలా చేయాలని. మరి వంటల్లో ఏ తప్పు చెప్తారు, ఎలా చెప్తారో చూడాలి. ఇక మన కంటెస్టెంట్స్‌కొచ్చేసరికి నిజంగా ఒకరికి మించి ఒకరైతే ఉన్నారని చెప్పాలి. ఇక కళ్యాణ్, తనూజ, అలాగే మన తేజస్వి గౌడ, అలాగే పల్లవి గౌడ, పల్లవి ఇలా చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక జాతిరత్నాలకొస్తే మాత్రం అస్సలు చెప్పనక్కర్లేదండి. ఈసారి వాగుడుకాయలు అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నట్టు మన దీపిక ఉన్నారు, మణికంఠ ఉన్నాడు, అలాగే గోమతి ఉంది. ఇక మన అవినాష్, హరి, అసలు రోహిణి అబ్బా! ఎంతమంది కమెడియన్స్‌ని పెట్టేశారంటే నిజంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రం బాప్‌లాగా అనిపిస్తుంది. లాస్ట్ టైమ్ కొంతమందున్నారు. కానీ ఈసారి మాత్రం ఫుల్ కామెడీ అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది షోలో. ఇక కళ్యాణ్ పడాల రాగానే "నువ్వు కుక్కువా?" అంటే యెస్ నేను కుక్కుని అనగానే ఇక మన ఇమ్మాన్యుల్ వచ్చి "రేయ్ నువ్వు కుక్కువా?" అంటే అవును నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో నువ్వు కుక్ చేసావు. ఈయన దాంట్లో ఉప్పు, కారం వేసి ఈయన కుక్ అయిపోయాడు అని చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే నిజంగానే కళ్యాణ్‌ని మనం కుక్ చేయడం చూడలేదు కాబట్టి మరి ఇక్కడ కుక్‌గా ఎలా ఉండబోతున్నాడనేది చూడాల్సి ఉంది. ఇక తనుజాకి అలాగే కళ్యాణ్‌కి ఇక్కడ కూడా మళ్ళీ వార్ స్టార్ట్ అవుతదా? లేకపోతే ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి. ఇక్కడ ఒక విలన్ అయితే ఉన్నాడు కదా! విలన్ క్యారెక్టర్స్
చేస్తుంటాడు. ఇతని పేరేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈయన కూడా ఈ షోలో ఒక కుక్‌గానే ఉండబోతున్నారు. సో, ఇక వీళ్ళ మధ్య పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం ఎవరి వంటలు ఎలా ఉంటాయో. ఈ ప్రోగ్రామ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోతుందని ముందుగానే అందరూ చక్కగా గెస్ చేసేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.